వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో నేను సింపుల్గా అండ్ పర్ఫెక్ట్గా టేస్టీగా ఉండే పన్నీర్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా పన్నీర్ని క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న చిన్నగా పన్నీర్ని ఒక బౌల్లోకి వేసి కొద్దిగా పెరుగు, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, కసూరి మేతి, కొద్దిగా నూనె అండ్ అలాగే నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని పన్నీర్ని గట్టిగా నొక్కకుండా స్మూత్గా మసాజ్ చేసుకోవాలి. మసాలా అంతా ఉప్పు కారం అంతా కలిసేలా మంచిగా మసాజ్ చేసుకొని నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు. ఇక్కడ ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ అంతా ప్యాన్ స్ప్రెడ్ చేసి పన్నీర్ని అంతా ఇలా పెట్టేసుకుంటున్నాను. వెడల్పుగా ఇలా పెట్టి పన్నీర్ అంతా వేసిన తర్వాత మిగిలిన గ్రేవీని కూడా వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. గట్టిగా ఫ్రై చేయొద్దు, పన్నీర్ అంతా చెదిరిపోతుంది కాబట్టి మెల్లిమెల్లిగా సైడ్ నుంచి కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో ఇలా మొత్తం పన్నీర్ అంతా డ్రై అయిపోయేలా ఫ్రై చేసుకుంటే అంతే, సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పన్నీర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. పన్నీర్ ఫ్రై ఎలా చేసినా ఎవరు చేసినా చాలా బాగా కుదురుతుంది, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. చపాతీలోకి, నాన్స్లోకి, రైస్లోకి అయినా చాలా బాగుంటుంది. ట్రై చేయండి నచ్చితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.